గమనించాలి. మనిషిని బట్టి సమస్త సృష్టిని స్పష్టంగా పరిశీలించుటను బట్టి మనం చెప్పొచ్చు దేవుడు ఉన్నారు అని. దేవుడు ఉనికి నిజంగా ఉన్నది అని మనం చెప్పొచ్చండి. అవును, ఎవరైతే మనిషి యొక్క సృష్టిని స్పష్టంగా పరిశీలన చేస్తారో, ఈ సమస్త సృష్టిని స్పష్టంగా పరిశీలన చేస్తారో, సృష్టించిన విధానం, నడిపిస్తున్న విధానం, పోషిస్తున్న విధానం, కాపాడుతున్న విధానాన్ని ఎవరైతే స్పష్టంగా పరిశీలన చేస్తారో వారు చెప్పగలరు దేవుడు ఉన్నారు, దేవుని ఉనికి ఉన్నది అని. అయితే చాలామంది వ్యక్తులు వీటన్నిటి గురించి ఆలోచన చేయకుండా, వీటన్నిటి గురించి పరిశీలన చేయకుండా వాళ్ళు చెప్పే మాట ఏంటంటే దేవుడు లేరు, దేవుడు ఉన్నట్లయితే నాకు కనబడాలి, దేవుడు లేరు కాబట్టి నాకు కనబడటం లేదని చాలామంది వ్యక్తులు అంటుంటారు. వాళ్ళు నిజంగా పరిశీలన చేయలేదు, వారు నిజంగా ఆలోచన చేయలేదు, వాళ్ళు దేవుని వెతకలేదండి. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు తను ప్రత్యక్షపరచుకున్నాడు. ఎలాగా? మనిషిని చూడడం ద్వారా, సమస్త సృష్టిని స్పష్టంగా పరిశీలించడం ద్వారా. మరి మనలో ఎంతమంది సత్యాన్ని గుర్తించాం? ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.